Method 2 fourth problem, very important problem. Solve d square minus 4d plus 3 into y is equal to sin 3x into cos 2x. Given equation ఇచ్చిన ఈక్వేషన్ రాస్తాం. f of d of y is equal to q of x, where f of d is equal to d square minus 4d plus 3. దీన్ని ఆక్సిలరీ ఈక్వేషన్ కింద మార్చాలి. a is f of m is equal to d ప్లస్లో m పెడతాం. m square minus 4m plus 3 is equal to 0. మైనస్ 4mని మైనస్ m మైనస్ 3m మైనస్ m కింద రాయొచ్చు. therefore m square minus 3m minus m plus 3 కాన్స్టెంట్. ఈ రెండిట్లో m అని కామన్ తీద్దాం, m minus 3. ఇందులో మైనస్ 1 అని కామన్ తీద్దాం, m minus 3. therefore m minus 3 into m minus 1 is equal to 0. m minus 3 is equal to 0, m is equal to minus 3 అవుతుంది, plus 3. minus 1 is equal to 0, e is equal to left side నుంచి రైట్ సైడ్ వెళ్తే m is equal to 1. therefore y is equal to c1 e power m1x. ఇది ఫార్ములా. m1 అంటే ఇదైనా రాసుకోవచ్చు, ఇదైనా రాసుకోవచ్చు. 1 into x రాశాను నేను. c1 into e power 1 into x plus c2 into e power m2 అంటే 3x. Particular solution. yp is equal to 1 by f of d into q of x. f of d వాల్యూ ఎంత? d square minus 4d plus 3. 1 by d square minus 4d plus 3 into q of x ఎంత? sin 3x cos 2x. sin 3x cos 2x. ఇప్పుడు ఇది sin a cos b ఫామ్లో ఉంది. దీన్ని 2 చేత అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. 1 by 2 into 2 2 క్యాన్సిల్ అయిపోతే ఈ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసాం లెక్కని. 1 by 2 into 1 by d square minus 4d plus 3 into 2 sin 3x cos 2x. ఇది ఇప్పుడు 2 sin a cos b ఫామ్లో ఉంది. 2 sin a cos b ఫామ్లో ఉంది. అయితే దానికి ఆన్సర్ ఏంటి? sin a plus b into sin a minus b. 1 by 2 into ఇచ్చిన వాల్యూని అలా రాస్తాం. 2 sin a cos b కదా. sin a plus b అంటే sin a అంటే అంత 3x, b అంటే 2x ప్లస్ sin a minus b, a అంటే 3x, b అంటే 2x. సో వచ్చిన తర్వాత 1 by 2 1 by d square minus 4d plus 3 into 3x plus 2x అంటే sin 5x ప్లస్ 3x minus 2x అంటే sin x. ఇప్పుడు వాల్యూని సపరేట్ చేసేద్దాం దేనికి అది. 1 by d square minus 4d plus 3 into sin 5x plus 1 by d square minus 4d plus 3 into sin x. ఇప్పుడు ఇది sin ax రూపంలో ఉంది. ఈ మెథడ్ ప్రకారం ఏంటి? ఇక్కడున్న ఇవి ఏ వాల్యూని మైనస్ a స్క్వేర్ కింద రాయాలి. 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 25 మైనస్ 4d plus 3 into sin 5x రాస్తాం ప్లస్ sin x అంటే ఏ స్థానం లేట్ ఉన్నట్టు, ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు. సో d స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 మైనస్ ముందు రాయాలి. మైనస్ 4d ప్లస్ 3. therefore మైనస్ 25 ప్లస్ 3 మైనస్ 22 మైనస్ 4d ఇంటూ sin 5x ప్లస్ 3 మైనస్ 1 అంతా 2 మైనస్ 4d ఇంటూ sin x. ఇప్పుడు ఇందులో మైనస్ కామన్ తీసేద్దాం. మైనస్ కామన్ తీస్తే ఈ వాల్యూని ముందుకు రాద్దాం. 1 by 2 minus 4d ఇంటూ sin x. మైనస్ కామన్ కదా, సో మైనస్ బయటకు వచ్చింది. 1 by 4d ప్లస్ 22 మైనస్ తీస్తే ఇక్కడ ప్లస్ అవుతుంది. సో sin 5x 1 by 2 into 2 minus 4d ఉంది కదా. సో దీన్ని 2 plus 4dతో గుణించి భాగించేద్దాం. 2 plus 4d into 2 plus 4d అంటే ఇక్కడ మైనస్ దగ్గర ప్లస్ని మార్చుతాం అంతే. ఇంటూ sin x మైనస్ 4d plus 22 కదా. సో మైనస్ 22 చేత చేయాలి. 4d minus 22 4d minus 22 చేత గుణిస్తే a minus b into a plus b, a minus b into a plus b is equal to a square minus b square. ఇది ఫార్ములా. 2 plus 4dని అలా న్యూమరేటర్ దించేస్తాం. a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంతా 4 మైనస్ b స్క్వేర్ అంటే 4d హోల్ స్క్వేర్, 4d హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంతా 16 d ఇంటూ స్క్వేర్ d స్క్వేర్ అదే రాసాం. 16d స్క్వేర్ ఇంటూ sin x మైనస్ 4d minus 22 4d minus 22 4d హోల్ స్క్వేర్ అంటే అంతా 16d స్క్వేర్ అదే రాసాం. 16d స్క్వేర్ మైనస్ 22 హోల్ స్క్వేర్ 22 ఇంటూ 22 484. ఇది దీని ఒక వాల్యూ అదే రాసాం. మైనస్ 484 ఇంటూ sin 5x. ఇప్పుడు d స్క్వేర్ స్థానంలో ఇక్కడ ఏ మైనస్ అని ప్రతిక్షేపించాలి. సో 2 plus 4 into 4 minus 16 d స్క్వేర్ అంటే మైనస్ a స్క్వేర్. 1 స్క్వేర్ అంతా 1, సో 1 మైనస్ sin x minus 4d minus 22
16 d స్క్వేర్ కదా, d స్క్వేర్ అంటే మైనస్ ఏ స్క్వేర్, ఏ వాల్యూ ఎంత ఉంది 5, 5 స్క్వేర్ అంత 25. సో -25 -484 sin 5x. ఇప్పుడు 2 + 4dలో 2ని కామన్ తీసేద్దాం. 2 కామన్ తీస్తే 1 + 2d బై 4 -16 -1 అంటే +16. 4 + 16 అంతా 20 ఇంటూ sin x మైనస్ ఇందులో 2ని కామన్ తీద్దాం. 2ని కామన్ తీస్తే 2d -11 -16 ఇంటూ 25. 16 25 ఈజ్ ఈక్వల్ టు 400 -484 -400 -484 -884 అవుతుంది. -400 -484 ఈజ్ ఈక్వల్ టు 488 మైనస్ అదే రాసాం -884 ఇంటూ sin 5x. ఈ రెండు 2ని కామన్ తీసాం కదా, బయటికి తెచ్చేద్దాం. 2/2 అంటే క్యాన్సిల్ అయిపోతుంది. 1 + 2d / 20 sin x 2d -11 -884 మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఇక్కడ మైనస్ ఉండదు. 884 ఇంటూ sin 5x. ఇప్పుడు ఏ టర్మ్ ఆ టర్మ్ డివైడ్ చేసేద్దాం. 1/20 ఇంటూ sin x. ఈ sin x అనేది రెండింటికి చెందుతుంది. బ్రాకెట్ కదా, రెండింటికి చెందుతుంది. 1 ఇంటూ sin x /20 ప్లస్ 2d/20 d ఇది 2/20 అంటే 2 పదుల. సో d ఇంటూ sin x /10 ప్లస్ 2d ఇంటూ sin 5x బై 884 మైనస్ 11 ఇంటూ sin 5x బై 884. అదే రాస్తాం. 1/20 sin x d/10 sin x ప్లస్ 2d sin 5x అంటే డెరివేటివ్ ఆఫ్ sin ax ఈజ్ ఈక్వల్ టు a cos ax. మనకి sin 5x కదా, సో ఏ స్థానంలో ఎంత ఉంది 5 ఇంటూ కాస్ ఏ అంటే 5. సో ఇక్కడ 5 cos 5x వస్తుంది. ఇంటూ 2 ఉంది కదా, సో 5 ఇంటూ 2 ఎంత 10 cos 5x బై 884 మైనస్ 11 sin x బై 884. Therefore 1/20 sin x cos x by 10. Cos x ఎలా వచ్చిందంటే డెరివేటివ్ ఆఫ్ sin x ఈజ్ ఈక్వల్ టు cos x. డెరివేటివ్ ఆఫ్ sin x ఈజ్ ఈక్వల్ టు cos x ఇది ఫార్ములా. డెరివేటివ్ ఆఫ్ sin x అంటే cos x by 10. అదే రాసాం. cos x by 10 ప్లస్ 10 ఇంటూ cos 5x by 884 మైనస్ 11 sin 5x by 884. ఇది మనకు వచ్చిన వైపీ వాల్యూ. జనరల్ సొల్యూషన్. ద జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. yc అనేది ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ. ఇది yc రాసాము ప్లస్ yp అంటే ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ. ఆ వాల్యూ రాసాము. సో ప్రాబ్లం ఓవర్.